నమస్తే, నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకొని బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే లైవ్ యోగా క్లాసెస్ కోసం కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఈ వీడియోలో ఆర్మ్ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. అసలు ఏం చెప్తూ ఉంటారంటే కాల్స్ చేస్తూ ఉంటారు, మేడం నేను చాలా స్లిమ్గా ఉండేదాన్ని మేడం, ఇప్పుడు వెయిట్ పెరిగాను, వెయిట్ తగ్గాను, కానీ నా ఆర్మ్ ఫ్యాట్ మాత్రం అలానే ఉండిపోయింది మేడం. అసలు ఎంత చేసినా సరే, అసలు ఏం చేసినా సరే బాడీ అంతా ఒకలాగా ఉంది, ఆర్మ్స్ మాత్రం చాలా లావుగా ఉన్నాయి మేడం, చాలా ఆడుగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగానే చాలా కష్టం కదండి. అసలు కొంతమందికి అయితే వాళ్ళ సైజ్ ఎంఏ ఉంటుంది, ఎల్ఏ ఉంటుంది, బట్ హ్యాండ్ సైజ్ మాత్రం XXL ఉంటుంది. అసలు ఏ డ్రెస్సు సూట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేయకండి. నేను ఇప్పుడు చాలా సింపుల్గా కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఇవి నేను ఎప్పుడు చెప్పినా సరే ఒక మంత్రం చెప్తాను, రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఈ మంత్రంతో పాటు ఈ ప్రాక్టీస్ని చాలా ఈజీగా మీకు స్లిమ్ అయిన ఆర్మ్స్ వచ్చేస్తాయి. బాగా ఫ్యాట్ తగ్గుతుంది. వీటికి కొంచెం మనము ఎఫర్ట్స్ పెట్టాలి. డైలీ మినిమం ఒక 10 మినిట్స్ అనేది మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకొని చేస్తూ ఉండండి. చాలా ఈజీ. దేంతో చేయాలి? డైరెక్ట్గా చేస్తే ఆర్మ్ ఫ్యాట్ అనేది అంత ఈజీగా తగ్గదు. సో వాటర్ బాటిల్ వెయిట్స్ 1 kg 2 kg డంబుల్స్ ఉంటాయి కనుక ఆ డంబుల్స్తో ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ కానీ, దుప్పటా కానీ, చున్నీ కానీ తీసుకొని, టవల్ కానీ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు వాటర్ బాటిల్ అంటే కొన్ని ప్రాక్టీసెస్ మనము ఖచ్చితంగా యూస్ చేస్తామన్నమాట. ప్రాప్స్ ఎలా చేయాలని వాటర్ బాటిల్తో ఫస్ట్ ఎలా చేయాలి చూపిస్తాను. వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే మనకు 1 kg వెయిట్ లాగా ఉంటుంది. డంబుల్ అయితే 1 kg ఆర్ 2 kg తీసుకోవచ్చు. చూడండి, పైకి ఒక 10 టైమ్స్ 1 2 10 కాదండి, మినిమము ఫస్ట్ జస్ట్ బ్రేక్ కోసము 10 టు ఒక 20 టైమ్స్ నుంచి 30 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. టీవీ చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. సిట్టింగ్లో ఉన్నప్పుడు, హ్యాపీగా రిలాక్సింగ్గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. మొబిలిటీ అనేది బాగా పెరగాలి, ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరగాలి, వెయిట్ అనేది లిఫ్ట్ చేయడం అనేది బాగా అలవాటు అవ్వాలి. తర్వాత ఇలా వెనక్కి 1 2 3 4 5 6 రిలీజ్. ఆపోజిట్ సైడ్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి. 1 2 బరువుకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. 4 మజిల్స్ బాగా తెలుస్తూ ఉంటాయి. 6 8 10 ఈచ్ సైడు 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. వెనకల పట్టుకొని ఇలా పట్టుకొని వెనక్కి పైకి అప్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఒక 10 టైమ్స్ పట్టుకోండి. హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్. ఇలా ఇవన్నీ కూడా రిపీట్ చేసుకోండి. తర్వాత బెల్ట్ తోటి కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరిగేలాగా బెల్ట్ తోటి చూపిస్తాను. తర్వాత మళ్ళీ మనం బాటిల్ తోటి చేద్దాం. ఇది స్ట్రిప్ అండి, యోగా బెల్ట్. ఇది స్ట్రెచబుల్ ఉంటుంది. ఇలా లేకపోతే కాటన్ చున్నీ కానీ టవల్ కానీ కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా టైట్గా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వెనక్కి చూడండి. ఇలా యాక్చువల్గా అయితే దగ్గరగా పట్టుకునే ఇది రావాలి. డైరెక్ట్గా పట్టుకోవడం రాకపోతే ఇలా యూస్ చేస్తామన్నమాట. కొంచెం గ్యాప్ తీసుకొని పైకి కిందకి 1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్ చేయండి. ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే మనకి ఈ మజిల్స్ చాలా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్. తర్వాత హ్యాండ్స్ని ఇలా బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్. ఇలా మినిమమ్ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇలా బ్యాక్కి 1 2 3 4 5
6, 7, 8, 9, 10. తర్వాత అప్ డౌన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. అసలు షోల్డర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బాగా స్ట్రెచ్ లాగుతూ ఉంటుంది. మనకి ఎంత స్ట్రెచింగ్ వస్తుంటే అంత ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రివర్స్. 1 రొటేషన్, 2, 3, 4, 6 టైమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. 1, 2, 3, 4. ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉన్నారంటే ఆర్మ్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. ద సేమ్ టైం మనకు ఫ్యాట్ లాస్ అనేది కూడా బాగా జరుగుతుంది. తర్వాత సిట్టింగ్లో బాటిల్ తోటి ఎలా మనకు ఫ్యాట్ లాస్కి చేయాల్సిన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. ఇలా కూర్చొని వాటర్ బాటిల్ తీసుకుని హ్యాండ్ పైకి ఇచ్చేసి అప్ డౌన్ 1, 2, 3, డంబుల్ అయినా సరే అలా మెయింటైన్ చేయండి. 2, వెయిట్ అసలు చాలా చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వెయిట్ మోసేంత కెపాసిటీ మనకు బాగా పెరగాలన్నమాట. ఎంత బాగా హోల్డ్ చేయగలుగుతామో అంత బాగా ఫ్యాట్ లాస్ అనేది వస్తుంది. రిలీజ్. అపోజిట్ సైడ్. 1, 2, 3. ఇటు సైడ్ కూడా ఒక 10 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసేసి మెయింటైన్ చేసుకోండి. స్ట్రైట్గా ఒక 10 సెకండ్స్ మెయింటైన్ చేయండి. తర్వాత సైడ్కి మెయింటైన్ చేయండి. సైడ్కి మెయింటైన్ చేసినప్పుడు వెయిట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు స్ట్రైట్గా మెయింటైన్ చేయండి. తర్వాత మెల్లగా సైడ్కి మెయింటైన్ చేయండి. ఈ బరువు మోయడం అనేది వెయిట్ పెరుగుతూ ఉంటుంది. కిందకి డౌన్ అయ్యే కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇలా మినిమం 2 టైమ్స్ 3 సెట్స్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ పైకి డీప్ బ్రీతింగ్. స్లోగా రైట్. కింద పెట్టండి. కింద పెట్టేస్తే వెయిట్ తగ్గిపోతుంది. రిలీజ్. సెంటర్ లెఫ్ట్. మెయింటైన్ చేయండి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్. డీప్ బ్రీతింగ్. తర్వాత ఇంతకుముందు మనం స్టాండింగ్లో లిఫ్ట్ చేసుకుంటూ చేసాం కదా, అలా ఈచ్ సైడ్ ఒక 20 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతే. వెయిట్స్ తోటి కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా చాలా తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. హ్యాండ్ ఫ్యాట్ని తగ్గించుకోవడం చాలా ఈజీ. దానికి అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ టైం హ్యాండ్ ఫ్యాట్ తగ్గించడానికి వాల్ సపోర్ట్ తోటి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు అన్నది వీడియోలో చూసేద్దాం, నేర్చుకుందాం. రెగ్యులర్ ప్రాక్టీస్ అంతే. మంత్రం చెప్పాను కదా, రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు అంటే ఈజీగా మీరు బరువు తగ్గుతారు, హెల్తీగా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గించుకోవచ్చు. అంతే. నమస్తే.